హాయ్ గైస్, మైదానం 3 అవర్స్ రన్ టైమ్తో 3 మంత్స్ బ్యాక్ హిందీలో థియేటర్స్లో రిలీజ్ అయ్యి కలెక్షన్స్ వైజ్ ఫ్లాప్ అయ్యి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. యాక్టెడ్ బై అజయ్ దేవగన్, ప్రియమణి అండ్ డైరెక్టెడ్ బై అమిత్ శర్మ. ఇక మూవీ చూసాక హిందీలో జనానికి ఎందుకు ఎక్కలేదో, ప్రీ రిలీజ్ ప్రమోషన్ సరిగ్గా చేయక ఫ్లాప్ అయిందో తెలియదు కానీ మూవీ అయితే చాలా బాగుంది గైస్. ఇక స్టోరీ లైన్ వచ్చి ఇండియన్ ఫుట్బాల్ టీమ్ ఏషియన్ ఒలింపిక్స్ లో 1950 అండ్ 1962 టైంలో జరిగిన రియల్ స్టోరీ బేస్ చేసుకుని ఈ మూవీ ఉంటుంది. इसलिए अगले 10 साल तक इंडिया को एक वर्ल्ड क्लास टीम बनाने की बात याद रखनी चाहिए. ఆ టైంలో ఇండియన్ ఫుట్బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం మన హైదరాబాద్ కు చెందినవాడండి భయ్య. ఈ మూవీ చూసాక ఆయన మన తెలుగువాడని మనం ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. ఆయన ఇండియన్ ఫుట్బాల్ టీం రెడీ చేయడానికి 1950 నుంచి 1962 ఏషియన్ ఒలింపిక్స్ వరకు ఇండియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ లో పాలిటిక్స్ ని ఫేస్ చేస్తూ 1962 ఒలింపిక్స్ లో ఇండియన్ ఫుట్బాల్ టీం కప్ కొట్టడానికి ఆయన తన లైఫ్ ని, తన హెల్త్ ని ఎంత సాక్రిఫైస్ చేశారో చూపించారు భయ్య. అదొకటే కాదు, అప్పటి వరకు ఇండియన్ ఫుట్బాల్ టీం కి సరైన గుర్తింపే లేదు. ఆయన కెప్టెన్సీలో ఇండియన్ ఫుట్బాల్ టీం అదే మొదటిసారి కప్ కొట్టడం. ఆ తర్వాత క్యాన్సర్ తో 9 months లో ఆయన చనిపోతారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఇండియన్ ఫుట్బాల్ టీం కి ఒకసారి కూడా కప్ రాలేదు. ఆయన కోచ్ గా ఉన్న టైంలో ఇండియన్ ఫుట్బాల్ టీం కి గోల్డెన్ ఎరా అని చెప్పుకోవాలి. This is just the beginning of the golden era of Indian football. మూవీలో ఫుట్బాల్ గేమ్ మ్యాచెస్ చాలా ఇంట్రెస్టింగ్ గా, ఎమోషనల్ గా చూపించారు భయ్య. ఒక్కొక్క మ్యాచ్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తుంటాయి. So check. అజయ్ దేవగన్ కోచ్ గా చాలా యాప్ట్ గా యాక్ట్ చేశారు. अगर आप लोगों को एशियन गेम्स में जाना है तो अपने गेम का लेवल ऊंचा करना होगा. ఇంక మైనస్ పాయింట్స్ వస్తే మూవీ 3 hours రన్ టైం ఉంటుంది భయ్య. అదే కొంచెం లాగ్ అనిపించింది. ఇంకా మూవీ లాస్ట్ లో కోచ్ అండ్ ప్లేయర్స్ ఒరిజినల్ ఫోటోస్ చూపిస్తారు. అండ్ కొంతమంది ప్లేయర్స్ ని ఈ మూవీ లాస్ట్ లో గ్రౌండ్ లో తీసుకొచ్చి చూపిస్తారు. బట్ అందరూ ముసలైపోయి ఉంటారు. బట్ ఎనీహో వాళ్ళే ఇండియన్ ఫుట్బాల్ కి లెజెండ్స్ అని చెప్పుకోవాలి. ఒక గ్రేట్ఫుల్ ఫీలింగ్ వస్తుంది వాళ్ళు చూస్తుంటే. ఇక మూవీ అయితే ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. నేను ఇచ్చే రివ్యూ 3.5 out of 5. ఇది నా ఒపీనియన్. మీరు ఈ మూవీ చూసినట్లయితే మీకు ఏమనిపించింది కింద కమెంట్ చేయండి. అలాగే నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ గా మన నుంచి వచ్చే వీడియోలు మిస్ కాకుండా ఉంటారు. మళ్ళీ మరో కొత్త మూవీ రివ్యూ తోటి మీ ముందుకు వచ్చే వరకు టేక్ కేర్, బై.